హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జైనా స్టడీస్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అదే గోల్కొండ కుతుబ్ షాహీ వంశస్థుల గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే 7th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. ఇది ఏపీ డిఎస్సికి కానీ తర్వాత తెలంగాణ డిఎస్సి టెట్లకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. ఈ గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరంటే బహమనీ సుల్తాన్ దగ్గర గవర్నర్గా పనిచేసిన కులీ కుతుబ్ షాహీ అనే వ్యక్తి 1512వ సంవత్సరంలో ఈ గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపన చేశాడు. ఇతని రాజ్యాన్ని ఎక్కడి వరకు విస్తరించాడంటే వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి. ఎక్కడి వరకు విస్తరించాడు? వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోండి, వరంగల్, ఏలూరు, రాజమండ్రి, కొండపల్లి. సో ఈ గోల్కొండ కుతుబ్ షాహీ వంశస్థుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇతను చాలా సాహిత్యాన్ని గౌరవించాడు. తర్వాత బ్రాహ్మణులు, సాహిత్య కవులను, కవిత్వం చేసే పద కవులను అందరిని కూడా పోషించాడు. సాహిత్య బ్రాహ్మణులకు సాయం చేశాడు, దేవాలయాలకు సాయం చేసేవాడు, దేవాలయాలను కట్టించేవాడు ముస్లిం అయినప్పటికీ. సో ఈయనకి కులము మతం లేనట్టుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే చాలామంది కవులు ఇతని ఆస్థానంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే సింగరాచార్యులు ఒకరు, అద్దంకి గంగాధరుడు, తర్వాత కందుకూరు రుద్రకవి, తర్వాత పొనగంటి తెలగనార్యులు. ఈ కవులందరూ కూడా ఇబ్రహీం కుతుబ్ షాహీ ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఈ కవులందరూ ఈ ఇబ్రహీం కుతుబ్ షాని ఏమని పిలిచేవాళ్ళంటే మల్కిబా రాముడు అని పిలిచేవాళ్ళు. తర్వాత ఈ ఇబ్రహీం కుతుబ్ షాహీ ఎలాంటి సేవలు చేశాడో చూద్దాం. ఆయన చేసిన సేవలు చూద్దాం. ఆయన 1562వ సంవత్సరంలో హుస్సేన్ సాగర్ని తవ్వించాడు. ఈ హుస్సేన్ సాగర్కి ఈ ప్రాజెక్ట్కి డిజైనర్ ఎవరంటే సూఫీ సంత్ హజరత్ హుస్సేన్ షా వాలీ. ఈ సాగర్ని డిజైన్ చేసింది ఆయనే కాబట్టి ఆయన పేరు మీద హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు. తర్వాత ఆయన మూసీ నది మీద ఒక చెరువుని తవ్వించారు. గండిపేట చెరువు అని ఇప్పుడు పిలువబడుతుంది. అది సంవత్సరం పొడవునా నీరు ఉండేది. అందుకని ఇది మంచినీటి సరస్సుగా హైదరాబాద్ ఎక్కడున్న ప్రజలందరికీ ఉపయోగపడేది. తర్వాత ఆయన వంతెన కట్టాడు. పురాణపుల్ అనే వంతెన కూడా ఆయన నిర్మించాడు. సో ఇది ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. గోల్కొండ కుతుబ్ షాహీలో ఇబ్రహీం కుతుబ్ షా గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత ఇంకొక రాజు గురించి మనం నేర్చుకోవచ్చు. మెయిన్గా మీరు అని గుర్తుపెట్టుకోండి. వరంగల్, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇబ్రహీం కుతుబ్ షాహీ ఆస్థానంలో ఉన్న కవుల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎలా మల్కిబా రాముడు అని పిలిచేవాళ్ళు. ఆయన తవ్వించిన హుస్సేన్ సాగర్, మూసీ నది మీద